పోయినాను, భద్రాచలం పోయినాను మొన్న శ్రీరామనవమికి. నేను పోతుంటేనే అగో ఆయననే అనిరుద్ రెడ్డి మాకు ఎవ్రీ ఇయర్ 4 months అని పువ్వు వస్తుంది. పువ్వు 70 రూపాయలు కేజీ లాగా వాళ్ళు అమ్ముకోవచ్చు, 30 రూపాయల నుంచి 70 రూపాయలు. ఇది ఒక నేను అనేది రాలిపోయిన పువ్వు నుంచి వాళ్ళలాగా చెట్లు కొట్టేసి చెట్లను ఎక్స్పోర్ట్ చేసి దొంగతనం పంపేమని చెప్పి నేను మాట్లాడతలేను. ఆంధ్రాలో చేసేటట్టు మీకు అందరు తెలుసు, గంధం చెట్లు అంతా ఎంత దొంగతనంగా చేస్తుండే, ఎట్లా చేస్తుండే, ఎంతమందిని ఫైరింగ్ అయింది అక్కడ అనేది అందరికి తెలుసు. నేను ఓన్లీ రాలిపోయే పువ్వు గురించి మాట్లాడుతున్నాను. ట్రోల్ చేసిన వాళ్ళ తోలు తీయాలి అన్నంత కోపం ఉన్నా దాని కడుపుల్ని ఆపుకొని ఆంధ్రాలో ఎర్రచందనం స్మగ్లింగ్ తిరగ చేయమంటలేను. సహజంగా రాలే ఇప్ప పువ్వుతోని ఎన్నో లాభాలు ఉన్నాయి అంటున్నా. దానికి నన్ను ట్రోల్ చేస్తే ఎట్లా, బుద్ధుండాలే కదా అన్నట్టు మాట్లాడిండు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ దావకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. సినిమాలో చెప్తే నీతి, బయట చెప్తే అవినీత. నన్ను ట్రోల్ చేస్తారా? ఇదేం పద్ధతి? ఓపిక ఉంటే ఒకసారి గూగుల్ చేసి చూడుండ్రి. ఇప్ప పువ్వు సారాతోని ఎసొంటి లాభాలు ఉన్నాయో తెలుస్తుంది. ఊర్లల్లోకి పోయి వెనకటి ముసలోళ్ళని అడుగుండ్రి, ఇప్ప సారా ఎంత కమ్మగా ఉండేదో చెప్తారు. వాళ్ళు ఇన్నేళ్ళు ఎట్లా బతికినరో కూడా చెప్తారు. చెప్పే మంచిని కాకుండా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఎట్లా అన్నట్టు మంచిగానే వేసుకున్నాడు. అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. అరే మామ ఎక్కు పెగ్గులా, మందు బాబులం మేము మందు బాబులం అంటే తప్పులేదు. కానీ నేను ఇప్ప పువ్వు సారా ఆరోగ్యానికి మంచిదంటే సోషల్ మీడియాలో తప్పుగా వైరల్ చేస్తారా? ఏం మనుషులరా మీరు అన్నట్టు కోపం ఎల్లగక్కిండు. ఇక అట్లనే ఆఖరి పంచు మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సర్కార్ల పనులు ఏ తిరగ జరుగుతున్నాయో వివరించి చెప్పిండు. ఈరోజు పైసా పే తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. ఇంత చక్కదనంగా ఉన్నదట పరిపాలన. గిట్లుంటే సాదాసీదా మనుషులు ఎట్లా బతకాలి చెప్పుండ్రి? సర్కారు పనులు చేస్తుందనే నమ్మకం ఎట్లా కలుగుతుంది చెప్పుండ్రి అన్నట్టు మాట్లాడిండు. సారు అనిరుద్ రెడ్డి సారు పరిపాలన మంచిగా లేదనే చెప్పబడితివి, పేదోళ్లకు పనులు జరుగుతలేవనే అనబడితివి. గొంగట్ల అన్నం వేసుకొని తినుకుంటా ఎంటికలు వచ్చినాయని ఏరేసుడు ఎందుకు సారు? ఆ కాంగ్రెస్ పార్టీలనే ఎందుకుంటున్నారు సారు? జర ఆలోచన చేయుండ్రి సారు. పేదోళ్ళ గురించి అని అంటుర్రు తెలంగాణ జనాలు. ఇక మీ ఇష్టం సార్ అటెన్కా.